ఏటలా సోతున్నావు? పెద్ద మనిషి వచ్చాడు కదా, తిన్న వాటలు వేయమని చెప్పు. ఏంటి నీ బాధ? ఎందుకలా రాలిపోతానా? ఆస్తులు పంచుకుంటా ఉన్నారు కదా, అదేదో వేగం కానియండి. ఏమరా చిన్నయ్య, ఊను ఆను బయటరా. ఏడు బాబు, పెద్దలంతా ఉన్నారు కదా, ఎలాగైతే వాళ్ళు కానివ్వండి బాబు. అయ్యా చిన్నోడు ఇంకా కాలేజీ నుంచి ఇంక రాలేదు. అదేంటి వస్తాండి. ఏం జరుగుతుంది వదినా? ఏం లేదురా, మీ ఇంట్లో ఆస్తి పంపకాలు అవుతున్నాయి. నువ్వు వచ్చిన వరకు ఎదురు చూస్తాను. వద్దు 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 వద్దంటే ఎలాగవుతాయిరా? ఆల్రెడీ విషయాలు వాకిట్లోకి వచ్చేసాయి. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య ఈ ఆస్తి పంపకాలు ఆపమని. నేనేటి చేస్తాను రా, ఈ గొడవలు పడలేకే పుట్టింటికి వెళ్ళిపోయిందిరా మీ వదిన. అన్నయ్య చూడండి రా, టైం వేస్ట్. మీకు 3 ఎకరాల పొలం ఉంది, మనిషికి ఎకరము. మెట్ట 6 ఎకరాల జీడి తోట ఉంది, మనిషికి 2 ఎకరాలు. ఊర్లో 12 సెంట్లు సైట్ ఉంది, మనిషికి 4 సెంట్లు. మా ఎత్త నాగలా అవి ఎవరికి ఇస్తారు? అవి కూడా పంచిద్దాం. ఇల్లు ఒకటే ఉందండి, అది ఎలా పంచుతాము? సరే, ఇవన్నీ ఓకే, పంచుకోవడానికి మరేటి లేవంటరా? ఇంకేటి మిగిలిపోయినాయి? సంసారం ఒక చదరంగం, చెరిగిందా ఈ చిరు స్వప్నం. ఇంకేమి లేవంటరా? ఈ గాలి వానలో మరి మీ నాన్న ఉన్నారు కదా, మీ నాన్నని పెంచేది ఎవరు చెప్పండి రా. నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారేటి? నాకు సంబంధం లేదు, వాళ్ళే పెంచమని చెప్పండి. మరి మాకు అవసరం ఏంటి? మా ఆవిడ అసలు ఒప్పుకోదు. పెద్దయిన ఎవరికి అవసరం లేకపోతే ఎవరికి అవసరం? ఎవరు చూడక్కర్లేదు, మా నాన్న నేనే చూసుకుంటాను. ఏరా నాయన, పంపకాలు అయిపోయినాయా? ఏరా నా పెద్ద కొడుక, మీ ఆవిడ కళ్ళదుక్కు చూస్తే గాని నువ్వు మాట్లాడలేవా? తొలిచూరు సంతానం కదా, మీ అమ్మ ఎంత వద్దని భుజాల మీద వేసుకుని తిరిగాను రా. ఆ భుజాలేదంతా అనుకోలేదురా. ఏరా నా రెండో కొడుక, నీకు ఆట బొమ్మ లేదంటే గుర్రబండి అయ్యాను కదా, అప్పుడు ఎక్కి తొక్కావు, ఇప్పుడు ఎక్కకుండానే తొక్కుతున్నావు. అమ్మా నా కోడల, నన్ను చూసుకోవడానికే నీకు కష్టమైపోతుందే. నా స్థానంలో మీ నాన్న ఉంటే ఇలాగే వదిలేస్తావా? నా చిన్న కొడుకు అక్షంతలు వేసిన వరకైనా ఆగలేకపోయారు కదరా. నాన్నే నా హీరో అని, నాన్నే నా ధైర్యం అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతారు పెళ్ళి అవనంత వరకు. పెళ్ళి అయ్యాక మేమే మీకు భారం అయిపోతాము. ఒక విషయమే భయమేస్తుందిరా, రేపు ఇదే పరిస్థితి మీకొస్తే నా కళ్ళుతో నేను చూడలేనురా. నాన్న నన్ను క్షమించి నాన్న. చుక్కలు జాబిలి చూసి నవ్వేది కావ్యం, నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం. వినరా ఓ సుమతి, పోరాదు ఉన్నమతి, నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా. నిన్ను పెంచేది గెలిపించేది చదువే నాయనా.